సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, గత కొంతకాలంగా మన ఇండియన్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ గురించి దానికి సంబంధించిన ఆర్టికల్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇండియా ఈజ్ నౌ వన్ ఆఫ్ ద వర్స్ట్ పర్ఫార్మింగ్ మార్కెట్స్. అంటే ప్రపంచ దేశాల్లోనే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి చాలా నెగటివ్లో అండర్ పెర్ఫార్మింగ్గా ఉన్నాయి. సో అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే అదర్ కంట్రీస్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, నాస్డాక్ వచ్చేసి ఆల్మోస్ట్ +18% పాజిటివ్ రిటర్న్స్, కోస్పీ వచ్చేసి 25% పాజిటివ్ రిటర్న్స్, నిక్కీ వచ్చేసి 7.2% పాజిటివ్ రిటర్న్స్, S&P 500 వచ్చేసి ఆల్మోస్ట్ 8% అన్ని పాజిటివ్ రిటర్న్స్ ఎక్సెప్ట్ ఒక ఇండియన్ మార్కెట్. సరే, ఇప్పుడు మొన్నంతా లాస్ట్ 3 monthsగా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలన్నీ బాగా ఇబ్బంది పడుతున్నాయి. ప్రపంచ దేశాలని అతలాకుతలం అయిపోయి మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్ అనేది ప్రపంచ దేశాలు మొత్తం తాకింది అన్నప్పుడు మరి మార్కెట్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్ని ఉన్న కంట్రీస్కి టచ్ అవ్వాలి కదా. బట్ ఎందుకు ఒక్క ఇండియన్ మార్కెట్ ఒక్కటే ఇన్ని రకాల ఒడిదుడుకుల్ని, ఇన్ని రకాల ఇబ్బందుల్ని, ఇన్ని రకాల బ్యాడ్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొంటుంది? ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ 20, 30, 40% వరకు రిటర్న్స్ ఇస్తున్నాయి. అదర్ ఏషియన్ కంట్రీస్, తర్వాత యూరోపియన్ మార్కెట్స్ అంతా కూడా. ఏంటి యుద్ధం ఇబ్బంది అనేది ఒక భారతదేశం ఒక్కటి ఎందుకు ఇబ్బంది పెడుతుంది అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అందరికీ కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బ్రెజిల్ 35%, వియత్నాం 46%, ఈవెన్ పాకిస్తాన్ 59%, జపాన్, ఇవన్నీ అంటే 1 year రిటర్న్స్ నేను చెప్తున్నవన్నీ. జపాన్ 60%, తైవాన్ 90%, సౌత్ కొరియా 190%, ఇండియాకి వచ్చేటప్పటికి -5%. సో ఎందుకు ఇంత వేరియేషన్? అంటే వేరియేషన్స్ ఉంటాయిలేండి, బట్ ఇంత వేరియేషనా అంటే ఒకవైపు అక్కడంతా కూడా ఒక 100% నుంచి మనం మొదలు పెడితే 60, 70, తర్వాత మనకి 20%, అలా మనకి చైనా కూడా ఈవెన్ 9%. సో మనకున్న యుద్ధం ఏవైతే కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకుంటే అందరికీ ఉన్నాయి కదా. బట్ మనకే ఎందుకు అంటే ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఏఐ అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఈ క్రైసిస్లో కూడా వాళ్ళని, ఆ కంట్రీస్ని ఏదైనా ఒకటి పాజిటివ్గా కాపాడుతోంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యూ టేక్ ఇట్ తైవాన్లో వాళ్ళు సెమీ కండక్టర్స్లో చాలా టాప్ చేశారు. టెక్నాలజీ. సౌత్ కొరియా తీసుకోండి, వాళ్ళు కూడా టెక్నాలజీ బేస్డ్. అలానే చైనా కూడా అండి, చిప్స్ కానీ ఎలక్ట్రానిక్స్ లో కూడా వాళ్ళు, మీరు ఇలా ఏదైనా యుఎస్ ఎన్విడియా, ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. ఎన్విడియా మనం రిజల్ట్స్ చూసుకుంటే అసలు ఇండియన్ ఓవరాల్ జీడిపినే వాళ్ళ మార్కెట్ క్యాప్ క్రాస్ చేస్తుంది. అంటే దే ఆర్ మార్కెట్ క్యాప్ $5 trillion అండి, వేరాజ్ మన ఇండియన్ జీడిపి కూడా అంత లేదు. అంటే అంత బిగ్గెస్ట్ రెవల్యూషన్ ఏఐని మనం మిస్ చేసుకున్నాం. అంటే వాళ్ళందరికీ ఉన్న ద బిగ్గెస్ట్ పాజిటివ్ అసెట్ మనకి లేనిది టెక్నాలజీ. మనకి లేనిది అదే మనం ఆపర్చునిటీ, అంటే ఆపర్చునిటీ మనం దాన్ని మిస్ అయిపోయాము. సో వాళ్ళు ఎప్పటి నుండో దీని మీద వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. సెమీ కండక్టర్స్ కానీ, డేటా సెంటర్స్ నెట్వర్కింగ్ కానీ, సిపియూస్ కానీ, ఆ చిప్స్ మేకింగ్లో ఆ రెవల్యూషన్ తెచ్చుకోవటం కానీ, అవన్నీ చాలా అంటే ప్రొయాక్టివ్గా ఉన్నాయి. ఈ యుద్ధ సమయంలో కూడా అది వాళ్ళని చాలా వరకు అక్కడ ఉండే ఆ రిటర్న్స్ ఏవైతే ఆ పర్టికులర్ ఏఐ నుంచి వాళ్ళకి తీసుకొచ్చాయో, సో దాని వరకు వాళ్ళకి ఆ పర్టికులర్ కంపెనీస్ అయినా అట్లీస్ట్ పెర్ఫార్మెన్స్ చేయడంలో వాళ్ళ స్టాక్ మార్కెట్స్ పాజిటివ్గా ఉండిపోయాయి. సో మనమైతే మీరు చూసారు కదండి, ఆల్మోస్ట్ ఐటీ ఇండెక్స్ మనకి, అంటే ఇండియా హ్యాస్ నౌ రిమైన్డ్ యాజ్ అ బ్యాక్ ఆఫీస్ టు ద వరల్డ్ ఐటీ కంపెనీస్కి మనం బ్యాక్ ఆఫీస్ లాగే ఉండిపోయాం. ఒక సర్వీస్ ని ప్రొవైడ్ చేసేటట్టుగానే మనం మిగిలిపోయాం. అంటే మన దేశంలో ఉన్న బ్రెయిన్స్ అన్ని బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. మనం ఓన్లీ బ్యాక్, అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము, వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాము, వాళ్ళ బ్యాక్ ఆఫీస్ లాగా మనం తయారయ్యాం. కానీ ఏదో ఫెసిలిటీ మేనేజ్మెంట్ అంటారు కదా, సేమ్ అలానే ఉంది. బయట దేశాలకు మనం ఫెసిలిటీ మేనేజ్మెంట్ చేస్తున్నాము. సో దానివల్ల ఇన్నోవేషన్ కానీ, మనం ఆ చిప్ మేకింగ్ లో కానీ, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ కండక్టర్స్ లో కానీ చాలా మనము డిలే చేసామండి. అదే మనకి మేజర్ ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, అక్కడ యుద్ధంలో ఉన్న ఈ కంట్రీస్కి అసలు 90%, 70%, 69% నుంచి పాజిటివ్లో ఎలా ఉండబోతున్నాయి ఈవెన్ ఈ క్రైసిస్లో. బట్ మనం ఎందుకు లేము అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఫోకస్ మనము మిస్ అయ్యామండి. ఇంకోటి ఏంటంటే మన హ్యాబిట్స్, మన ఇండియన్ హ్యాబిట్స్ లాస్ట్
ఒక 2-3 years నుంచి మీరు గమనించండి, మనకి ఫారెన్ ట్రావెల్ బాగా పెరిగింది. అంటే మనం ఎక్కువగా ఏం చేస్తున్నాము, వాళ్ళకి వాళ్ళ ఎకానమీని పెంచుతున్నాం, మన ఎకానమీని తగ్గించేసుకుంటున్నాం కదండి. సో ఇప్పుడు మీరంతా ఫారెన్ ట్రావెల్ వెళ్ళారనుకోండి, డాలర్స్ ని తీసుకెళ్ళాలి. సో మన ఇండియన్ ఎకానమీని మీరు మీకు ఖర్చు పెట్టకుండా వేరే ఎకానమీస్ ని మీరు పెంచుతున్నారు. ఎడ్యుకేషన్ ఎంత పెరిగిందండి ఇండియాలో, ఎక్కడ ఎంతమంది బయట ఫారెన్ కంట్రీస్ లో వెళ్ళి చదువుతున్నారు. సో వాళ్ళ ఎకానమీస్ కి మనం ఎంత ఉపయోగపడుతున్నాము. అలానే మనం అది కాకుండా మళ్ళీ మనం ఇంకోటి చూసుకుంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా పెరిగిపోయాయండి. ఇప్పుడు డైవర్సిఫికేషన్ అనే పేరుతో, అంటే ఎప్పుడైతే రూపీ ఈ విధంగా డిప్రిషియేట్ అయిపోయిందో అందరికీ ఒకటి అర్థమైందంటే డాలర్స్లోనే మన ఇన్వెస్ట్మెంట్స్ మెయింటైన్ చేసుకోవాలి. అంటే గ్లోబల్ ఇన్వెస్టింగ్ ఎక్కువైపోయింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ దాదాపుగా ఒక $400 million ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి మన ఇండియన్స్ బయట కంట్రీస్లో విపరీతంగా అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో కానీ, బ్యాంక్ డిపాజిట్స్లో కానీ, స్టాక్స్లో కానీ, ఇలా ఫారెన్ కంట్రీస్లో ఐదర్ మీకు చైనాలో పెడుతున్నారు, యుఎస్లో పెడుతున్నారు, అలానే మనకి తైవాన్ ఇలాంటి కంట్రీస్లో కూడా మన వాళ్ళు ఇన్వెస్ట్ చేసేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మన దగ్గర నుంచి ఉన్న ఏదైతే మనీ ఏదైతే ఉందో అవుట్ఫ్లో అయిపోతుంది, ఏదైతే మనకి కనిపిస్తుంది. మనం సంపాదించుకుందంతా తీసుకెళ్లి బయట దేశాల్లో పోస్తున్నాం, దానివల్ల మన ఎకానమీ వెనక్కి వెళ్ళిపోతుంది, వాళ్ళ ఎకానమీస్ ముందుకు వెళ్తున్నాయి కదండి. సో మనం ఇక్కడికి వెళ్ళి వాళ్ళ ఎకానమీని పెంచుతున్నాం. ఖచ్చితంగా అది మనం చెప్పొచ్చు. టూరిజం బాగా, ట్రావెల్ బాగా అబ్రాడ్కి పెరిగింది, బిజినెస్ ట్రావెల్ పెరిగింది, అలానే బిజినెస్, అలానే మనకి ఈ ఇన్వెస్ట్మెంట్స్ బయట కంట్రీస్ మీద బాగా పెరిగింది. సో దీనివల్ల ఓవరాల్గా మనకేమైందంటే ఫైనల్గా మనకు మిగిలింది ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, మనకి ఇంపోర్ట్స్ ఎక్కువైపోయాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. అలానే మనకి మిగిలింది ఏంటంటే ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్, అంటే రెమిటెన్సెస్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటంటే రెమిటెన్సెస్, అంటే మన ఇండియా దగ్గర నుంచి మనీ అంతా తీసుకొని వెళ్ళి డాలర్లో కన్వర్ట్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము. దానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే దాదాపుగా అంటే 2.6 lakh crore FIIs మనీ దాదాపుగా వెళ్ళిపోయిందండి. అంటే జస్ట్ ఇంకా మే వరకే, ఈ ఇయర్లో అయితే 2.6 lakh crore వెళ్ళిపోయింది. లాస్ట్ ఇయర్ 2025లో అయితే 1.5 lakh crore FIIs మన దగ్గర నుంచి వాళ్ళ డాలర్స్ని బయట కంట్రీస్కి తీసుకువెళ్ళిపోయారు. సో ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఆల్రెడీ, అంటే ఇవన్నీ కూడా వార్కు ముందే జరిగాయి. ఇవన్నీ ఈరోజు ఈ లాస్ట్ 2 monthsలో జరిగినవి కాదు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ బయట కంట్రీలో చేయడము, ట్రావెల్ బయట కంట్రీలో చేయడము, FIIs ఇవన్నీ, దాంతో ఎప్పుడైతే ఈ వార్ అనే క్రైసిస్ వచ్చిందో ఇంకా మనం మొత్తం బ్రేక్ ఎకానమీనే క్రైసిస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనం ఒకప్పుడు అండి $160 కూడా ఉంది మీకు పర్ డాలర్. ఒక్కోసారి మీకు మనం బ్యాక్ చూసుకున్నట్లు వెళ్తే $140 కూడా మేము చూసాము. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ బ్యారెల్ చూసాము. ఎందుకు ఎప్పుడు చూడలేదంటే చూసాం, $140 లో కూడా మనకి ఎప్పుడైనా పెంచినట్టు కనిపించలేదు. అప్పుడు కూడా మనకి $60, $70 మనకి పెట్రోల్ ప్రైస్ ఉండేది. ఇప్పుడు $100, $120 కూడా తట్టుకోలేని, అంటే మనం మేనేజ్ చేయలేని పరిస్థితుల్లోకి మన ఎకానమీ వెళ్ళిపోయిందంటే మన ట్రేడ్ డెఫిసిట్ని మనం బాగా మేనేజ్ చేసుకోలేదు. ఇక్కడ నుంచి రెమిటెన్సెస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి బయట కంట్రీస్కి. అందుకని రీసెంట్గా అంటే మోడీ గారు చెప్పారు, దాన్ని మనం పొలిటిసైజ్ చేయకూడదు. ఆయన కానీ ఎలక్షన్స్ ముందే చెప్పినట్లయితే బంగారం కొనొద్దని, లేకపోతే పెట్రోల్ కన్సంప్షన్ కొంచెం తగ్గించండి, ఫారెన్ ట్రావెల్ తగ్గించండి, అవన్నీ ఎప్పుడు చెప్పారండి? ఎలక్షన్స్ అయిపోయి గెలిచిన తర్వాత. అప్పటికే వార్ 2 months 1.5 months 2 months అవుతోంది కదండి. వార్ స్టార్టింగ్ అప్పుడే కొంచెం మనకి పెట్రోల్ ప్రైజెస్ కూడా పెంచలేదు. అప్పుడు మార్చి 1st week అప్పుడు కానీ చెప్పుంటే కొంచెం అప్పటి నుంచే కొంచెం అలర్ట్ అయిపోయే వాళ్ళు. అప్పుడే పెట్రోల్ ప్రైజెస్ అప్పుడే పెంచినట్లయితే కొంచెం ఈ పర్టికులర్, ఇప్పుడు ఎలాగో పెంచుతారండి, ఇప్పుడు ఎలాగో పెంచుతూ ఉన్నారు. ఇప్పటికీ మనకి 3 times పెంచుతూ ఉన్నారు. సో అంటే $100-120 కూడా తట్టుకోలేని సిచ్యువేషన్లో మన వెళ్ళిపోయింది. అంటే ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. దిస్ డిస్ట్రక్షన్ ఏఐ మనము ఎప్పుడైతే కంపెనీస్ బాగా గమనిస్తూ ఉన్నాయండి, అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా గమనిస్తారు కదా, వాట్ ఈస్ సో స్ట్రెంగ్త్ అబౌట్ ఇండియా. స్ట్రెంగ్త్స్ ఏమున్నాయి? ఓకే, ఇక్కడ ఏఐ ఉందా? ఫ్యూచర్ స్ట్రెంగ్త్ లేదు. ఓకే, ఇక్కడ వాళ్ళు కరెంట్ అకౌంట్ బాగా మెయింటైన్ చేస్తున్నారా? ఎక్స్పోర్ట్స్ బాగా ఉన్నాయా? కరెన్సీ వీళ్ళది చాలా స్ట్రాంగ్గా ఉందా? ఏది చూసి పెడతారండి? సో ఎప్పుడైతే ఈ వార్ అనేది వచ్చేసిందో, ఎప్పుడైతే మనం ఇంకా మేనేజ్ చేసుకోలేకపోతున్నాము, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని మేనేజ్ చేసుకోలేకపోతున్నాం, రూపీ ఫాల్ అనేది వాళ్ళని బాగా హర్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళకి అది ఒక రకమైన నెగిటివ్,
రూపీ ఫాల్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇంకా కొంచెం లాస్ అవుతుంది ఎఫ్ఐఐస్కి, వాళ్ళు మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసుకునేటప్పుడు. సో ఇవన్నీ చూసి ఇంకా ఎప్పుడైతే డాలర్ స్ట్రెంథనింగ్ అవుతుందో, రూపీ వీక్ అయిపోతుందో, సో దే ఆర్ టేకింగ్ ద మనీ అవుట్. సో ఇవన్నీ కూడా మనకి ఒక రోజులో జరిగింది కాదు. దిస్ డిస్ట్రక్షన్ హ్యాస్ హ్యాపెనింగ్ ఒక కోవిడ్ తర్వాత నుంచి ఒక 2-3 years నుంచి ఈ విధమైన చేంజెస్ అనేవి మన ఇండియన్ ఎకానమీలో మనకి బాగా కనిపించాయి. ఈ వార్త అదంతా కూడా ఎక్స్పోజ్ అయిపోయింది. అంటే మిగతా కంట్రీస్కి ఎందుకు, అంటే పెట్రోల్ పెరగడం వల్ల మిగతా కంట్రీస్కి ఎందుకు అంత ఇంపాక్ట్ అవ్వలేదు అంటే, వాళ్ళు ఇమ్మీడియట్గా వార్ స్టార్ట్ అవ్వగానే పెట్రోల్ ప్రైజెస్ పెంచుకున్నారు. తర్వాత డిపెండెన్సీ ఆన్ ఆయిల్ తగ్గిందండి వాళ్ళకి. మనం ఈ రోజు కూడా 80-85% మనము డిపెండెన్సీ బయట కంట్రీస్ నుంచే ఉంది. ఎందుకు మనం ఓన్గా సోర్సెస్ని మనం డెవలప్ చేసుకోలేదు? ఈవీ అనేది ముందు నుంచే ఎందుకు మనం తెచ్చుకోలేదు? ఈవీ ఎప్పటి నుంచో మీరు చైనా చూసారనుకోండి, ఇప్పుడు ఈవీ కంపెనీ కార్లే కదండి ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నాము. సో మనం ఈవీ అనేది ఎందుకు అంత ప్రమోట్ చేసుకోలేకపోయాం? సో ఈ ప్రైస్ ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే ఇంత డిపెండెంట్ ఉన్నామో, మనం ఫస్ట్లో అండి ఇంత డిపెండెంట్ కాదు. మేబీ 70%, 80% క్రూడ్ ఆయిల్ డిపెండెన్సీ తగ్గాలా పెరగాలా అండి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం? మన ఎకానమీ గ్రో అవుతూ ఉంది, టెక్నాలజీ గ్రో అవుతూ ఉందంటే మనం వేరే సోర్సెస్ని మనం డెవలప్ చేసుకున్నామా లాస్ట్ డికేడ్ నుంచి? చేసుకోలేదు. సో ఆ డిపెండెన్సీ అనేది ఇంకా పెరిగిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ 85% to 90% అసలు మీరు ఎల్పిజి చూసుకుంటే గ్యాస్వి 90% డిపెండెంట్ అండి. అంటే ఒక్కసారి మనకి సప్లై ఆగిపోతే మీ ఇంట్లో వంట కూడా అవ్వదు. సో ఈ విధమైన సిచ్యువేషన్లో మనం ఎంత డిపెండెంట్గా ఎందుకున్నాము, ఎందుకు మన ఓన్ సోర్సెస్ కొంచెం డెవలప్ చేసుకోలేకపోయాం అనే దాని మీద కూడా ఫోకస్ అనేది చాలా మిస్ అయిపోయాము. సో ఇప్పుడు ఈ ఎనర్జీ క్రైసిస్ వచ్చిన తర్వాత మనకున్న వీక్నెసెస్ అన్నీ కూడా నాట్ ఓన్లీ ఇండియా అండి, ఆల్ ఓవర్ ద వరల్డ్కి అర్థమైపోయింది. మనం ఏ విధంగా రోడ్ల పైన కిలోమీటర్లు చూసాం కదా, లైన్లో ఏ విధంగా పెట్రోల్ కోసం, డీజిల్ కోసం, గ్యాస్ కోసం ఏ విధంగా మనం బ్లాక్లో కొనుక్కుంటున్నాం అవన్నీ మనమే చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఏది దాచిపెట్టే పరిస్థితి లేదు. ఏ కంట్రీలో ఏం జరుగుతుందో అందరికి వచ్చేస్తుంది. సో ఇంత వండరబుల్ గా ఉందా ఇక్కడ సిచ్యువేషన్ అంటే ఇంకా ఎవరండి మనకి ఇక్కడ వస్తారు? సో మన అంటే బయట వాళ్ళని పక్కన పెట్టండి, మన వాళ్ళే డైవర్సిఫికేషన్ పేరుతో చాలా వరకు బయట కంట్రీస్లో ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి, మీరు దుబాయ్లో కూడా రియల్ ఎస్టేట్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారండి? అంటే ఇండియాలో నుండే కాదండి, రియల్ ఎస్టేట్ బయట బాగా చేస్తున్నారు మన వాళ్ళు. అంటే యూఎస్లో ఇల్లులు కొనడం కానీ, లేకపోతే మీరు ఆస్ట్రేలియాలో కానీ, లేకపోతే దుబాయ్లో కానీ, యూఏఈ కంట్రీస్లో, మిడిల్ ఈస్ట్లో కూడా చాలా వరకు రియల్ ఎస్టేట్ కూడా మన వాళ్ళు ఇక్కడే ఉంటారు. కానీ వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి ఇలా విధంగా స్ప్రెడ్ అయి ఉంటున్నాయి. సో ఈ రకమైన చేంజెస్ మన లైఫ్ స్టైల్లో రావడం వల్ల సో ఈ విధంగా మనం ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయాం. ఇప్పటికైనా మనం కొంచెం చేంజెస్ గవర్నమెంట్ వైపు నుంచి కొంచెం రెగ్యులేషన్స్ కానీ చేంజెస్ కానీ తీసుకొస్తే దెన్ లెట్స్ హోప్ సో మనం సెల్ఫ్ డిపెండెంట్గా కాకుండా సెల్ఫ్ సస్టైనబుల్గా మనమే అన్నీ కొంచెం మనమే ఓన్లీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన దగ్గరే అన్నీ కూడా ప్రొడక్షన్స్ అనేవి పెంచుకోవాలనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పుడు అవుతుందండి? ఇంకో 10 years పడుతుంది. సో ఇట్స్ గెటింగ్ సో లేట్. ఈ వార్ ఏంటంటే మనకి చాలా విషయాలు నేర్పించిందని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.